హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే మనం బయట తినే టేస్టే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఈ రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బయట కొనుక్కునే బదులు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకటి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ రోల్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. రోల్ కోసం ఇక్కడ 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. దానితో పాటే 1/2 కప్ వరకు మైదా పిండి కూడా తీసుకోవాలి. దీనిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, అలానే 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది మీరు ఒక 5 మినిట్స్ పాటు బాగా కలిపితే కనుక మనకి రోల్ అనేది చాలా స్మూత్ గా వస్తుందండి, బాగుంటుంది. కలిపెట్టుకున్న పిండిని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఇలా పిండిని చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరి పలుచగా చేయకూడదండి, అలా అని మరి దలసరిగా చేయకూడదు. మీడియం గా చేసుకుంటేనే మనకి రోల్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎగ్ రోల్ లో స్టఫింగ్ కోసం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యాప్సికమ్, అలానే క్యారెట్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. నేను పావు కప్పు వరకు తీసుకున్నా, అన్ని సేమ్ క్వాంటిటీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ని వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. అలానే స్టవ్ కూడా హైలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ అవనవసరం లేదండి, ఒక సగం వరకు కుక్ అయితే సరిపోతుంది. ఓవర్ కుక్ అయితే మనకి మెత్తపడిపోతాయి. రోల్ తినేటప్పుడు అంత క్రంచీగా అనిపించదు. లైట్ గా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో దించే ముందు పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా కనుక మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే గరం మసాలా పౌడర్ లేదా చికెన్ మసాలా పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకుని 2 సైడ్స్ టర్న్ చేసినప్పుడల్లా ఆయిల్ అనేది వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది రోల్ టేస్ట్ అనేది. లైట్ గా ఆయిల్ వేసుకుంటూ వీటిని చపాతీలాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్ లోకి మనం ఇలా ఎగ్ ని ఆమ్లెట్ లో వేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నానండి. ఒక రోల్కి ఒక ఎగ్ అనేది సరిపోతుంది. 2 ఎగ్స్ అనేది బాగా హెవీ అయిపోతుంది. ఎగ్ లో టేస్ట్ కి తగ్గట్టుగా లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఇలా పెనం మీద వేసుకోవాలి. వేసే ముందు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా మనకి పైన కలర్ మొత్తం లైట్ గా చేంజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి. అప్పుడే మనకి చపాతీ అనేది ఎగ్ కి బాగా స్టిక్ అవుతుంది. చపాతీ వేసిన తర్వాత పైన ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అడుగున అనేది బాగా ఫ్రై అయిపోతుందండి. అలాగా ఒక 2-3 సార్లు చపాతీని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చపాతీని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాని మీద 1 స్పూన్ వరకు టొమాటో కెచప్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జెస్ కర్రీ ఉంది కదండి, దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని వేసిన తర్వాత దాని మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు. ఇలా పైన కొంచెం వేసుకుని అలానే 1 స్పూన్ వరకు టొమాటో కెచప్, 1 స్పూన్ వరకు చిల్లీ సాస్ కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. చిల్లీ సాస్ కనుక మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే పర్వాలేదండి, టొమాటో కెచప్ తో అయినా చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ రోల్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకటి తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.